అలాగే కదా నువ్వు రాలేదంటున్నారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శివాయ గురవే నమః. ఓం నమః చండికాయ. నమస్తే శారదా దేవి కాశ్మీర ప్రవాసిని. త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహి మే. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. మహాదేవ మహాదేవ మహాదేవ. ఈ ఇష్టాగోష్ఠిగా సాగుతున్న ప్రవచన ప్రవాహ త్రిపదగామంలో 310వ రోజు ప్రవచనం. మనకి ఆ వేశ్యాకన్నిద్దరికి కైవల్యం వచ్చేసింది. ఇక్కడ ఏం జరిగిందంటే పాపం వీళ్ళ పని మనుషులు ఉన్నారు కొంతమంది. వాళ్ళ దగ్గర వీళ్ళు వస్తువులు పెట్టి వెళ్ళిపోయారు. అంటే వీళ్ళ నగలు. వీళ్ళు ఎంతసేపటికి రాకపోయేటప్పటికీ వాళ్ళకి దిగులు పట్టుకుంది. ఎప్పట్లో పొద్దుపేర్లానే వాళ్ళు తీసుకోలేదు. వాళ్ళకి దిగులు పట్టుకుని వాళ్ళు ఏం చేశారు, మనం దాదాపు చివరికి వచ్చేసారు. ఈ మిగతావన్నీ ఏంటంటే ఇంతవరకు మనం చెప్పిన మొదటి దగ్గర చెప్పిన వాళ్ళ పూర్వజన్మ వృత్తాంతాలు. ఆ సాలి పురుగుది, ఆ కాళము, హస్తి, కన్నప్ప, మహాదేవ్ 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 చెప్పు. స్థానము వారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? గుడి దగ్గరికి వెళ్ళారు. గుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఆలోచించుకున్నారు, ఏంటి గుడిలో ఆలస్యం అయిందా, లేకపోతే వీళ్ళు అక్కడ శివ పూజ చేస్తూ ఆగిపోయారా, నీవేవో ఆలోచించారు. ఇంక చివరికి వీళ్ళు ఏం చేశారంటే గుడి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి స్థానము వారు వారినొక జాడ చెలియింపక వీళ్ళు చెప్పారు. అక్కడ గుళ్ళో ఉన్నటువంటి ఒంటరిగా కావలి వారు వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. అయ్యా ఇట్లా మా పిల్లలు ఇద్దరు వచ్చారండి, మా యజమానులు. వాళ్ళు ఏమంటే అలాగా సరే మీరు ఒక పని చేయండి, మీరు ఇక్కడే ఉండండి అని వాళ్ళని చెలింపక చేయక, మీరు ఇక్కడి నుంచి వెళ్ళకండి, ఇగో ఈ రావి చెట్టు దగ్గర ఉందిగా, మీరు ఇక్కడే ఉండండి, మేము వెళ్ళి చూసి వస్తాం అని వాళ్ళు లోపలికి వెళ్ళారు. ఎవరు? కావలి వారు. వీళ్ళిద్దరు ఈ పని మనుషులు ఇద్దరిని ఇక్కడ అడ్డే పెట్టారు. అడ్డే పెట్టి వాళ్ళు లోపలికి వెళ్ళారు. అది తెలింపజేయక చేసి లోనికి పోయి వాళ్ళు లోపలికి వెళ్ళి పంకరుహలోచనులను గుడియల్లను చూచి వాళ్ళంతా నిజారు. గుడి అంతా చూశారు. పంకరుహలోచనులు అంటే చక్కటి కమలముల వంటి నేత్రములు కలిగినటువంటి ఈ వైశాఖన్యుల కోసం అంతా వెతికారు. ఎక్కడ? ఆ కాళహస్తీశ్వర ఆలయంలో, జ్ఞాన పురస్వనమ్మ దగ్గర, గణపతి దగ్గర, భైరవుడి దగ్గర, అందరి దగ్గర, అన్ని చోట్ల వాళ్ళు వెతికారు, చూశారు. ఎవరు అప్పుడప్పుడు అరిచారు, అమ్మ ఇట్లా ఎవరన్నా మధురా నగర్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారా, మధురా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారా అని ఏదో అన్నారు. ఎవరు ఎక్కడ రెస్పాన్స్ లేదు. కానక వాళ్ళు కనపడకపోయేటప్పటికి సంభ్రమంబు పెరుగు. వాళ్ళు కనపడేపటికి సంభ్రమం, ఆశ్చర్యం పెరిగింది. ఇప్పుడు మన పిల్లాడినండి పక్కింట్లో ఉన్నాడా అనుకుంటున్నాం, వాళ్ళు మా ఇంటికి రాలేదండి అని అనుకోండి, మనకు ఆందోళన పెరుగుతుంటున్నాయి. ఇదేంటి ఎప్పుడు ఇక్కడ ఉన్నాడు అని మనం ఒక చోట ఉన్నాడని ఎక్స్పెక్ట్ చేసి అక్కడ ఉన్నాడనుకో పర్వాలేదు. ఇప్పుడు వాళ్ళకి సంభ్రమం పెరిగిపోయింది, ఆనందం, ఆందోళన పెరిగింది. సంభ్రమం అంటే ఆందోళన, ఆవేదన పెరిగి వెరుగంద అంటే వాళ్ళు భయపడక కొంచెం ఆందోళన పడుతూ తగ సంధియంబు ఆనతిచ్చే తత్కథనమంతయు అంబరవాణి గ్రక్కున. వెంటనే వీళ్ళ సందేహాలన్నీ పోయేటట్టు వీళ్ళకి ఆశ్చర్యం పెరిగి ఏం చేయాలని ఎవరి పెర్రా అని ఇప్పుడు ఈ కావలి వారికి కూడా వచ్చింది.
అప్పుడు అంబరవాణి అంటే ఆకాశం నుంచి ఒక ఒక వాణి అంటే ఒక శబ్దం వినిపించింది. వీళ్ళ డౌట్లన్నీ క్లారిఫై చేసి వాళ్ళని ఆయన ఏమీ కాలేదురా, వాళ్ళిద్దరూ హాయిగా మహాదేవుడిలో లీనం అయిపోయారు. అది చూడండి, వీళ్ళ సందేహాలన్నీ పటాపంచలయ్యేటట్టుగా ఒక అంబరవాణి వినిపించింది. అది తర్వాత కందపల్లి. వారు విని వార లలనా పారాభవ అది వారు లలన అపారాభవ అభవ భక్తి వారు వారలనాభవ భక్తి. ఈ వారు చక్కగా రాశారు. వారు వెళ్ళి వాళ్ళు ఈ మాట వారు అంటే ఈ స్థానం వారు అంటే ఈ దేవాలయంలో ఉన్నటువంటి విని వారల అంటే భోగముస్తుంది వేశ్యాకన్య. వారవనితలు అంటే వేశ్యాస్త్రీ అని అర్థం. వారవనిత వారలలన అంటే ఈ వారలలమలు అంటే వేశ్యాకన్యల యొక్క అభవ భక్తి అంటే ఆ భౌని యందు ఆ మహాదేవుడి యందు గల భక్తిని మహిమ భక్తులపై గౌరీ రమణులకు కలిగిన అది భక్తులపై గౌరీ రమణులకు భక్తులకి మీద లేదా ఈ వీళ్ళ మీద ఆ గౌరీకి రమణుడికి కలిగినటువంటి అనురాగం ప్రేమ కారుణ్యము తెలియ నలవి కాదు. ఆహా, వీళ్ళు ఇలా వినేటప్పటికీ ఆ గౌరీ రమణుడు ఆ పార్వతీ ప్రియుడు ఆ పరమేశ్వరుడు ఆ మహాదేవుడు ఆ కాళహస్తీశ్వరుడికి ఆ భక్తుల మీద ఆయన ఎలా కరుణిస్తారు అనేటువంటి తెలియశక్యం కాదు. మన ఊహాతీతం. నిజంగా వాళ్ళ లేళ్ళు ఊహాతీతం అండి. ఊహాతీతం అది అంటే ఎవరి మీద ఎప్పుడు కరుణ చూపిస్తాడంటే అది చెప్పలేము. నేనేదో ఇంత విభూతి పెట్టేసుకుని వేసేసుకుని నా మీద కరుణ చూపిస్తాడని ఎవడైనా అనుకుంటే వాడికంటే పెద్ద మూర్ఖుడు ఇంకోటి లేడు. ఎందుకంటే ఆయన భక్తిలో ఉన్నటువంటి ఆ నిజాయితీని చూస్తాడు. నిజాయితీ అదే అంతర్ముఖ సమారాధ్యం. ఒక ఆయన ఉన్నాడు, ఒక ఆయన 1000 పూలు వేసాడు. ఇంకో ఆయన ఉన్నాడు. ఇప్పుడు మీరు తిరుమల దాంట్లో కూడా చూడండి ఏం జరిగింది. ఈయన మొట్టమొదటి పూజ చేసుకుంటాడు ఈయన రాజుగారు. ఒకరోజు ఆయన వెళ్ళినప్పటికీ ఆయన పాదాల మీద పువ్వులు ఉన్నాయి. ఇది ఎక్కడ కూడా రాని చూశాడు. కుమ్మరాయనైనా ఆయన పూజ చేశాడు. అరే కుమ్మరివాడ నాకంటే పూజ చేశాడు అహంకారం. వెళ్ళాడు. తీరా వాడి వెళ్ళినప్పటికీ ఈయన పట్టలేదు వాళ్ళ ఇంట్లో. ఎందుకంటే ఒకప్పుడు ఈ వాసాలు ఎలా ఉండేవంటే ఇలా కిందకు ఉండేవి. అక్కడ ఇట్లా కిందకి వంగి వెళ్ళాల్సి వచ్చేది లోపల. తీరా చూస్తే అక్కడ గుడి ఉంది. ఆ గుడిలో చిన్న వెంకటేశ్వర స్వామి బొమ్మ ఉంది. ఆ వెంకటేశ్వర స్వామి బొమ్మ మీద వేసిన వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతుంది. కాబట్టి వీరి భక్తి ఇటువంటి మనం చాలా వింటూ ఉంటాం. ఒక ఆయన వేసి ఎక్కడ అక్కడ కూర్చొని చూస్తూ ఉంటాడు. వీళ్ళు వేస్తూ ఉంటారు. అసలు వాళ్ళని వేసేస్తూ ఉంటారు. అవి వెళ్ళిపోతూ ఉండదు. కాబట్టి వీళ్ళు అనుకున్నారు ఆహా మహాదేవుడు ఆ జ్ఞానప్రసూనాంబ ప్రియుడు ప్రాణేశ్వరుడు వీళ్ళు భక్తుల మీద ఎలా కళ్ళు చూపిస్తారు అనేటువంటిది శక్యం కాదు. తెలియదు అలా కాదు మనం చెప్పుకోవాలి. వేశ్యాకన్యలకు కైవల్యం ఇచ్చాడు ఆయన. ఆహా వేశ్యాకన్యలని మనకు అనుకున్నాం. చూడండి మనకంటే వీళ్ళు మరి వాళ్ళకున్న భక్తి మనకెక్కడిది. కాబట్టి కులము నీకు కూడు పెట్టదు. చెప్పండి. గుడి వెడలి వచ్చి గుడి నడలి వచ్చి గుడి నుంచి బయటకు వచ్చి కావలి వారు లేదా ఆ స్థానం వారు దేవస్థానం వారు తమయున్న ఎడకు చేటికలు పిలిచి వాళ్ళు ఎక్కడున్నారు. ఈ చేటికలు అంటే ఈ పని వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని పిలిపించుకుని వాళ్ళని ఒక చోట కదలకుండా ఉంచారు కదా, వాళ్ళని పిలిపించుకొని
పిలిచి ఇంతుల మమతా జడధి ఇంతుల మమత జడది జడది నిమగ్నతం చెడకొండగా అది జడది నిమగ్నం చెడకుండగా శివుడు శివుడు మోక్ష సింధువు. చాలా చక్కగా ఇచ్చారు. వీళ్ళు చెప్పేశారు అమ్మ అసలు ఏం జరిగిందంటే ఇంతుల మమత జడ ఇంతుల మమత జడది చాలా చక్కటి. ఇంతుల అంటే ఈ వేశ్యాకరణల యొక్క మమత అనేటువంటి జడ అంటే జడ అంటే ఇక్కడ మూఢ ధీ అంటే బుద్ధి. ఇంతుల మమత అనేటువంటి మూఢ భక్తి జడది నిమగ్నత చెడకుండా అది జడది నిమగ్న. జడది అంటే ఇక్కడ ఏంటి? ఇది మామూలు ది, ఇందాకది ధీ. జడది అంటే సముద్రం. సముద్రం జడది అంటే సముద్రం. ఇప్పుడు వనది జడది అంటే సముద్రం. ఇక్కడ కూడా మరి ఒత్తిచ్చింది జడది జడది జనధి నిమగ్న చెడకుండగా వనతి. ఇది కూడా జడధి నిమగ్న చెడకుండగా అంటే వాళ్ళని ఏది జడధి నిమగ్న చెడకుండగా అంటే సముద్రములో మునిగిపోకుండా. వీళ్ళు ఏం చేశారు? జడధి నిమగ్న చెడకుండగా చెప్పమ్మా శివుండు మోక్ష సింధువు. వాళ్ళు ఏం చేశారు? జడది. ఇక్కడ జడది అంటే ఏంటంటే జడత్వము, మూర్ఖత్వం, లేదా ఈ సంసారం అనేటువంటి సాగరంలో పడిపోకుండా వాళ్ళని మోక్ష సాగరంలో కలిపారు. సాగరం వాళ్ళ జడది అంటే వాళ్ళ భక్తి అనేటువంటి మూఢ భక్తి అనేటువంటి అది చెడిపోకుండా ఈ జడధి నిమగ్న జడకుండగా అంటే ఇందులో పడిపోకుండా మోక్షంలో కల్పించారు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళకి మోక్షం ఇచ్చేశారమ్మా. వాళ్ళు శివుల్లో ఐక్యమైపోయారు అని చెప్పారు వాళ్ళు ఆస్థానం వారు చెప్తే. ఇది ఇక్కడ ఉత్పలమాల అలానే ఇవ్వలేదు. చెప్పండి. శివగేహంబున శివగే మత్తే బాగుంది అది పద్యం. మత్తే శివగేహంబున అంటే ఆ శివుని యొక్క ఇంట్లో, గేహం అంటే ఇల్లు. జ్ఞాన పుష్ప కలికా సీమంబు అది జ్ఞాన పుష్ప కలికా సీమం అంటే ఆ జ్ఞాన ప్రసూనాంబ ఉన్నటువంటి ప్రదేశంలో విఘ్నేశ భైరవ నారాయణ వాసవుడు. అక్కడ విఘ్నేశ్వరుడు, భైరవుడు, నారాయణుడు, తర్వాత వాసవుడు, ఇంద్రుడు, శరభ. అక్కడ శరభ బాగున్నాడు ఆయన. శరభసాల్వా సామ్రాట్ దక్షిణామూర్తి. అక్కడ దక్షిణామూర్తి లింగం ఉంది. దక్షిణామూర్తి తాండవమూర్తి అంటే నటరాజమూర్తి. ప్రియధామముల్ వెదకు చోటు. వీళ్ళు ఇవన్నీ చోట్ల వెతికొచ్చారు. ఎక్కడ? శివగేహము అంటే కళహస్తీశ్వరాలయంలో, తర్వాత జ్ఞాన ప్రసూనాంబాలయంలో, విఘ్నేశ ఆలయంలో, అక్కడ ఉన్నటువంటి విష్ణువాలయంలో, భైరవాలయంలో, ఇంద్రాలయంలో, తర్వాత దక్షిణామూర్తి ఆలయంలో, తాండవమూర్తి ఆలయంలో, నటరాజమూర్తి. ఈ అన్ని ఆలయాలు వాళ్ళు వెతికారు. వెతికిన చోటల్లో వీళ్ళకి అంబరబాణి ఏం కనిపిస్తుంది అంటే నాయన వాళ్ళు శివుడిలో కలిసిపోయారు అన్నమాట చెప్పి తెలుసు. వెతుకు చోట చెప్పిన ఆకాశవాణి వృషాన్. వీళ్ళు వెళ్ళిన చోటల్లా ఒక్క కాళహస్తి ఆలయంలో చెప్పారు శివుడి దగ్గర. అయినా పోనీ వీళ్ళు గానప్రసూనాంబాలయం దగ్గర అక్కడికి వెళ్ళారు. అక్కడ కూడా చెప్పారు. మళ్ళీ ఆకాశవాణి చెప్పింది ఆయన వాళ్ళిద్దరూ శివుడిలో కలిసిపోయారు. మళ్ళీ విఘ్నేశ ఆలయంలో, ఇదే భైరవాలయంలో, ఇదే నారాయణ ఆలయం, ఇదే ఇంద్రుడి ఆలయం, ఇదే దక్షిణామూర్తి ఆలయంలో, ఇదే నటరాజమూర్తి ఆలయం. ఎక్కడైనా వీళ్ళు ఎక్కడెక్కడైతే వెతికారో ఈ స్నానం వారు అక్కడక్కడ వాళ్ళు శివుడిలో కలిసిపోయారన్న విషయాన్ని చెప్పారు. సరోజనలోచనలకు అది సరేజరోజనలకు అంటే సరోజం వంటి కళ్ళు ఉన్నటువంటి, కమలమల వంటి కళ్ళు ఉన్నటువంటి వీళ్ళకి నిశ్రేయము అంటే మోక్ష పదవి ఇచ్చటం చెప్పింది అంబరవాణి. ఎక్కడైతే అక్కడే చెప్పింది. అది సరే. తర్వాత ఇంకొక పాద్యం చెప్పి ఆపేద్దాం అంటే ఎందుకంటే ఇవాళ
పుష్పార్చన ఉంది కదా, కుసుమార్చన, అది చెప్పండి. ఉత్పలమాల. ఉత్పలమాల. ఇందునకింత శంఖ వలలు. అమ్మా ఇందునకు ఇందునకింత సింతవల. ఇంకా అమ్మా ఈ మాటలో మళ్ళీ మీరేం అనుమానాలు పెట్టుకోకండి. ఏది వాళ్ళకి కైవల్యం ఇచ్చారు అనేటువంటి దానికి మీకు ఏమి శంక అంటే అనుమానం పడక్కర్లేదు. ఇంతయు సత్యము. ఇంతయు సత్యం, మీరు చెప్పిందంతా నిజం తల్లి. కాళహస్తి బాలేందు కళాధరం పొరుగుడు. అది కాళహస్తి బాలేందు కళాధరుని, కాళహస్తీశ్వరుని ఆ బాలేందు కళాధరుడు అంటే ఆ బాల, ఆయన తదియనాటి చంద్రుడు కదా పెట్టుకునేది. తదియనాటి చంద్రుడిని కళాధరుడు అంటే చంద్రుడు, కళాధరుణ్ణి ఆ చంద్రమౌళి కొలువుండి ఇక్కడ మీరిద్దరు హాయిగా ఇక్కడ వాళ్ళని కొలవండి, మీకు కావాలి కొలువుండి ఇక్కడ అని చెప్పి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఉండిపోండి. మీరు కూడా హాయిగా ఈ కాళహస్తీశ్వరుని ఆ చంద్రమౌళిని ఆ బాలేందు కళాధరుణ్ణి కొలవండి తల్లి. మీరు వసించి మోక్షమున్ పొందిన వీరి భక్తిని కృతపుణ్యులు ఎరుంగా ప్రతిష్ఠ చేయుడి తనకెల్లమాని అప్పుడు వాళ్ళకు మంచి సలహా చెప్పారమ్మా, మీరు ఒక పని చేయండి, ఇలా ఈ వీళ్ళు సొమ్ములు చెల్లి దగ్గర ఉన్నాయి కదా, మా సలహా ఏంటంటే దీంతో ఇలా వైశ్య కన్యలు మోక్షము పొందినటువంటి విషయాన్ని పుణ్యము చేసినటువంటి వాళ్ళకి చెబుతూ హాయిగా వాళ్ళ పేరున, ఇది వైశ్య కన్యల పేరున ఇక్కడ శివలింగాలను ప్రతిష్ఠించేయండి. మీరు శివలింగాలను ప్రతిష్ఠించేయండి. ఇక్కడ ఆ సొమ్ము ఏం చేయాలంటే శివలింగాలను ప్రతిష్ఠించాలని అని చెప్పారు. చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే కందపల్లి అది తమ ఏలిక సానులు పెడుతుండే వాళ్ళ ఏలికలు అంటే వీళ్ళ యొక్క యజమానులు ఆ సాని వేసి సానులు వాళ్ళ పేరుతో చేశారు. బాబు చూస్తారా వాళ్ళు కావాల కైవల్యం పడిందండి, ఇప్పుడు మా పేరు మేము చేసుకుంటే మాకు కైవల్యం వస్తున్నాం అనుకోలేవాడు, వాళ్ళ పేరు మీద చేశారు. అది మహేశ్వర లింగముల నిరంతర భక్తి క్రమమున ప్రతిష్ఠ చేసి యమది కైలాసపతి అది యమది కైలాసపతి అంటే యముడి యొక్క దిక్కు అంటే దక్షిణ దిక్కు అనేటువంటి దక్షిణ కైలాసపతి ఆ ఆలయంలో వాళ్ళ పేరున వీళ్ళు ఆ శివలింగాలను ప్రతిష్ఠ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఎవరు? ఈ వాళ్ళు. సరే, శివలింగ ప్రతిష్ఠ మహాదేవ్ కింద వైశాఖంలో మనం కూడా శివలింగ ప్రతిష్ఠ చేయడం జరిగింది. చైత్ర పౌర్ణమికే చేసాం. ఎందుకంటే వైశాఖ పౌర్ణమికి కానీ వచ్చేసాం. అది మహాదేవ్ వైశాఖ పౌర్ణమి కనుకోవడం చేశాను. మహాదేవ్ తల్లి మహాదేవ గురువు మహాదేవ్. అవును, శ్రీలలిత కింద వైశాఖ పౌర్ణమి కదా, అప్పుడే మీ గురువు గారి అక్కడ మేము ఉండగానే కదా అయింది. చైత్ర పౌర్ణమికి గురువు. చైత్ర పౌర్ణమి కరెక్ట్. మహాదేవ మాస్టర్, మహాదేవ శాస్త్రి గారు. మహాదేవ గురువు గారు, మీ పాద పద్మములకు నా శిరస్సు వంచెత్తుకోటి నమస్కారాలు. అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు వంచెత్తుకోటి నమస్కారాలు. మహాదేవ మహాదేవ మహాదేవ. ఎప్పుడు మన కన్నప్ప కూడా ఇలా గుళ్ళోకి వెళ్ళిపోయి అలా వెళ్ళిపోతుంది, మనం వెతుక్కోవాలి కన్నప్ప ఏది మహాదేవ. మీ దయ అంటే అలాగే అవుతుంది గురుగారు. అక్షయ తిథి రోజు మనము ఆ దానాలు ఇచ్చారు కదా గురుగారు మీరు. నేను ఇవ్వలేదమ్మా, ఇవ్వబడినాయి. పండితులకు మీరు ఇచ్చారు కదా గురుగారు. ఇవ్వబడింది.
అదే నాకు బాగా గుర్తుంది. ఈ సంవత్సరం అయింది అప్పుడే. మహాదేవ్ మహాదేవ్. మహాదేవ్